ఉండాలని మనవి చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఆ మాటను మీరు అండర్లైన్ చేయండి. ఈ మాట నుండి దేవుడు తన అమూల్యమైన ఆహారమును, తమ అమూల్యమైన శ్రేష్టమైన మాటను ద్వారా దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగం మన వెనుకల్లో దీవించును గాక. ప్రభువా, చదవబడిన ఈ మాట నా హృదయ ధ్యానము, నా నోటి మాట నీకు అంగీకారంలాగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఇక్కడ కనబడుతూ ఉంది. ఒక గుణము, ఒక అద్భుతమైన స్వభావమును మనం ఇక్కడ చూస్తున్నాం. వాక్యములో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దావీదు రాజైన సౌలు ద్వారా ఎక్కడకు పంపినప్పటికీ, దావీదు వెళ్ళిన వెళ్ళినప్పటికల్లా, దావీదు వెళ్ళిన చోటునికెల్లా, ఏ స్థలానికి దావీదు పంపబడ్డాడో, దావీదు ఒక విశిష్టమైన స్వభావముతో అనేకుల మనస్సులను వశపరుచుకుంటున్నాడు. అది మాత్రమే కాదు, సౌలు దృష్టికి అలాగే సేవకుల దృష్టికి అనుకూలుడై ఉండి పనిచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలైన మనము దావీదు యొక్క స్వభావములోనికి రావడం చాలా అవసరం. ఈరోజు మన యొక్క స్వభావాలు కొంతమందికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈరోజు మనం అనుకున్న ఆలోచనలు కొంతమంది ఆలోచనలో ఇమడకపోవచ్చు. అయితే దావీదు సౌలు దృష్టిలోనూ సేవకుల దృష్టిలోనూ తన పని అంతట్లో కూడా అనుకూలుడై ఎలాగున్నాడు అంటే, తన యొక్క విశిష్టమైన స్వభావము, మొదటగా ఆయన మీద అభిషేకం ఉంది. రెండవదిగా ఆయనను దేవునిని ఆరాధించువాడు. కనుక దేవుని బిడ్డలలో కనబడవలసింది ఈ అద్భుతమైన స్వభావము ద్వారా ప్రతి పరిస్థితులలో కూడా మనము అనుకూలపరచబడాలి. మనుషుల దృష్టిలో కూడా మనము అనుకూలపరచబడాలి. మనము అందరి దృష్ట్యా మనము మంచిగా ఎంచబడాలి అంటే దేవుని యొక్క అభిషేకం మనకు అవసరమై ఉన్నది. అభిషేకము మనము పొందినప్పుడు మనము బహుగా ప్రత్యేకపరచబడతాం. అందుకే దేవుని బిడ్డలు ఆరాధించేవారు అభిషేకించబడాలి. ప్రత్యేకపరచబడిన వారు, అభిషేకించబడిన వారు, ప్రత్యేకముగా దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నవారు. దావీదు అభిషేకించబడ్డాడు. అభిషేకం ఊరకనే రాదండి. అభిషేకము వచ్చే విధానాలు వాక్యములో మనం చూస్తే, ఏ వ్యక్తి అయితే దేవునితో మాట్లాడుతారో, ఏ వ్యక్తి అయితే దేవునిని, ఆయన ఉన్నతమైన నామాన్ని కీర్తిస్తారో, వారికి దేవుడు అభిషేకించువాడై ఉన్నాడు. కనుక ఆరాధించుచున్నప్పుడు దేవుని ప్రజల మీద అభిషేకము దిగి రావాలి. అందుకే ఆరాధకులుగా మనము సిద్ధపడాలి. ఏదో తూతూ మంత్రంగా మనం ఆరాధించడం కాదు. ఈరోజు చాలామంది ప్రార్థించే వారితో ఏకీభవించక, స్తుతించే వారితో ఏకీభవించక, వాక్యం వినేవారితో ఏకీభవించక, వారి యొక్క విధానాలు, వారి బుద్ధులు, వారి సుబుద్ధులు, వారి ప్రవర్తనలు విభిన్నంగా దేవుని మందిరాలలో మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఒకటి నేర్చుకోవాలి. ప్రభువా, నా ఆత్మ, నా దేహము, నా ప్రాణము, ఈ మూడు నీ వలన నేను కలిగి ఉన్నాను. అందువలన నేను నీ దృష్టిలో అభిషేకించబడటానికి, నీ దృష్టిలో నేను
నిన్ను గణపరచటానికి నన్ను ప్రత్యేకపరచు. ఏ వ్యక్తి అయితే భూమి మీద తనకు తాను ప్రత్యేకపరచుకుంటాడో పరలోకము నుండి దేవుని యొక్క సన్నిధి ఆ బిడ్డను ఆ వ్యక్తిని దేవుడు తాకుతాడు. దేవుని సన్నిధిలో మనం ప్రత్యేకపరచుకోకపోతే దేవుని సన్నిధిని మనం అనుభవించలేం. సో వీ హ్యావ్ టు సపరేట్ అవర్ సెల్ఫ్. దాన్ని తెలుగులో ఏమంటారంటే నిష్ట, దిష్ట, ఏకత్వము. దేవునికి నేను సమర్పించుకున్నాను గనుక నా మనస్సు, నా హృదయము దేవునితో అనుసంధానం చేయబడాలి. ఈ విధంగా మనం చేయబడడం వలన దేవుని కొరకు మనం ప్రత్యేకపరచబడతాం. ప్రత్యేకపరచబడిన వారి ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. కనుక మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లను వధించినట్లుగా మన హృదయమును ఒక బలిపీఠముగా బాగు చేసుకోవాలి. మన హృదయమును ఒక బలిపీఠముగా అమర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన యొక్క స్తుతి బలులను ఆస్వాదించువాడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో మనం ఏ విధముగా ప్రత్యేకపరచుకోవాలో మనం నేర్చుకుందాం. దావీదు ప్రత్యేకపరచుకున్నాడు. అందువలన సౌలు దృష్టిలో దావీదు చాలా అనుకూలుడయ్యాడు. దావీదు ఏ చోటుకి వెళ్ళినా అక్కడ కనబడేది ఏంటంటే అద్భుతమైన పని చేస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదు అంత అద్భుతమైన పని చేయగలుగుతున్నాడు అంటే, నేను మొదటగా చెప్పాను ఆయన మీద అభిషేకం ఉందని, రెండవది ఆయన దేవుణ్ణి ఆరాధించేవాడని చెప్తున్నాను. అందులో మరొక విశిష్టమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే, మీరు చదవబడిన వాక్య భాగంలో ఉంది, సుబుద్ధి కలిగి. చెప్పన్నమాట, అందరూ చెప్పాలన్నమాట. ఇంకొంచెం గట్టిగా చెప్తే ఏం పోయిందంట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏ బుద్ధి? ఏ బుద్ధి? సుబుద్ధి కలిగి. ఈ సుబుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? ఏ ఇన్స్టిట్యూషన్లో వస్తుంది? ఏ యూనివర్సిటీలో వస్తుంది? ఈరోజు లక్షలు వేలు పెట్టి చదువుకుంటున్న విద్యార్థులలో ఈ సుబుద్ధి అనేది ఎక్కడైనా దొరుకుతుందా? మార్కులు అయితే ఉన్నతంగా సంపాదిస్తున్నారు. మేము అద్భుతంగా పాస్ అయ్యామండి. నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి అంటాడు, అయ్యా మా బాబు 596 మార్కులతో పాస్ అయ్యాడు. చాలా సంతోషం, వెరీ గుడ్. మరి 596 మార్కులతో పాస్ అయినాడు బైబిల్ పట్టుకొని ఎక్కడ ఉండాలి? ఏమి లేదు. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, ఏ కాలేజ్ అయినా మార్కులను పెంచుతున్నారే కానీ ఏమిస్తున్నారు? సుబుద్ధిని అయినా కలగజేస్తున్నారా? దెర్ ఈజ్ నో ప్రాపర్ యాటిట్యూడ్. ఈ సుబుద్ధి రావాలి అంటే పరలోకము నుండి రావాలి. ఈరోజు నేను మాట్లాడబోతున్న ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలలో ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్న వారిలో ఏమి ఉండాలంటే, దావీదుకు కలిగి ఉన్న సుబుద్ధి ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ సుబుద్ధి ఉంటే టైంకి రండి అని చెప్పవసరం లేదు. ఈ సుబుద్ధి ఉంటే మందిరానికి ఎందుకు మిస్ అవుతున్నామని అడిపించుకోవసరం లేదు. ఈ సుబుద్ధి ఉంటే గద్దింపుకు మనం తలగవసరం లేదు. ఈ సుబుద్ధి ఉంటే హెచ్చరికలకు మనం తలదించుకోవసరం లేదు. ఈ సుబుద్ధి కలిగి ఉంటే మనుషుల ద్వారా మనం మాట అనిపించుకోవసరం లేదు. ఈ సుబుద్ధి కలిగి ఉంటే మనం చేయబోయే ప్రతి పని, ఆలోచించే ప్రతి ఆలోచన, అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా అనేకులకు అనుకూలపరిచే దేవుడు ఈ సుబుద్ధి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయవాడై ఉన్నాడు. ఆమేన్. మనము నలుగురితో మనము అనుకూలంగా ఉంటాం, మరొక 8 మందితో ప్రతికూలంగా ఉంటాం. కొంతమందితో అనుకూలంగా ఉంటాం, మరి కొంతమందితో ప్రతికూలంగా ఉంటాం. ఇది సుబుద్ధి కాదు. వీళ్ళు నావారండి, నేను వీరితోనే మంచిగా ఉంటాను, నాకు వాళ్ళు వద్దండి, వీళ్ళే కావాలండి అన్న ఆలోచన అది సుబుద్ధి కాదు. దేవుడు అందరినీ కోరుకుంటున్నాడు. నశించుచున్న వారందరినీ కూడా ఆయన తన యొక్క రాజ్యములో చేర్చడానికి ఆయన తన యొక్క సువార్తను, తన ప్రేమను అందిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు. కనుక దావీదు తన యొక్క జీవితంలో ఒక అద్భుతమైన విజయాన్ని కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? సుబుద్ధిని కలిగి ఉన్నాడు. సౌలు ఏ పని అప్పచెప్పినప్పటికీ అద్భుతంగా చాకచక్యంగా చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మీద ఆధారపడిన వాడు, అభిషేకం పొందినవాడు, దేవుని సన్నిధిలో నిరంతరము కూడా ఆరాధికుడుగా జీవించాడు. ఈరోజు ఆరాధనకు బదులు సొనుగుడు మన జీవితంలో కనబడతా ఉంది. దేవుని ద్వారా అభిషేకం పొందే బదులు ఈరోజు అపవాది చేత మనం బలోపేతం చేయబడతా ఉన్నాం. ఈ వారం వెళ్ళొద్దులే,
ఈ ఉపవాస ప్రార్థనకి ఈరోజు వద్దులే, లేకపోతే వచ్చే వారం నుండి వెళ్దాంలే. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు కలిగించే వాటి చేత మనము ప్రేరేపించబడుతున్నామే తండ్రి, కానీ అభిషేకించబడిన ద్వారా మనం ప్రేరేపించబడలేదు. నువ్వు కానీ అభిషేకించబడితే నీ మందిరానికి పరిగెత్తుకొని వస్తావు. నువ్వు అభిషేకంతో ఉంటే నీ యొక్క వాక్యాన్ని తెరిచి నువ్వు చదవగలుగుతావు. నువ్వు అభిషేకించబడితే దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన స్వరమును వినగలుగుతావు. నువ్వు అభిషేకించబడినప్పుడు నీవు కూర్చున్న చోట ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేయగలుగుతావు. అభిషేకం యొక్క అద్భుతమైన శక్తి అది. అభిషేకించబడిన వారు భక్తిహీనులతో కానీ, అభిషేకించబడిన వారు వ్యర్థముగా కానీ, అభిషేకించబడిన వారు వ్యర్థమైన మాటలతో కానీ వారు విలీనము కారు కానీ, అభిషేకించబడిన వారు దేవునికి ఎల్లప్పుడూ కూడా మహిమ తెచ్చే కార్యాలలో వారు పూనుకునే వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడైన పౌలు అంటాడు, ఆయా సంఘాలకి రాస్తూ అంటాడు, ఒకరి ఎడల ఒకరు పురుగొల్పుచు ప్రోత్సహించుకుంటూ రండి. ఇది అభిషేకంతో కూడిన మనస్తత్వం. కనుక అలాంటి సుబుద్ధిని దేవుని ప్రజలు కలిగి ఉండాలి. ఒకవేళ అలాంటి బుద్ధి నీకు లేకపోతే దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుడు అన్నాడు, అడుగుడి మీకు. మనం అడగడం, దేవుడు అడగమన్నాడు కదా, నేను అడుగుతాను ప్రభువా నాకేం కావాలి, ధనము లేదు, డబ్బు లేదు, బంగారము లేదు, ఇది అడుగుతున్నాం మనం. వీటన్నిటికంటే మించినది బుద్ధి, సుబుద్ధిని దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. వాక్యం చెప్తుంది యాకోబు పత్రికలో, మీలో ఎవడైనాను జ్ఞానమును కొదువున ఎడల. ఆమేన్. ఎవరిని అడగాలి? కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగం మనం. ఏంటండి, ఎందుకండి ఇలాగ అయిపోయింది, ఎందుకండి ఇలా జరుగుతుంది? ఈరోజు మనం నానా భక్తిహీనులు అడుగుతూ ఉంటాం, ఎందుకండి ఇలాగ అయిపోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది? మన చేతిని చూపెడతాం, నా జీవితంలో ఏముందో, నా భవిష్యత్తులో ఏముందో, నాకు ఏదైనా జరుగుతుందో లేదో. దేవుని వాక్యం చెప్తుంది, భూమి మీద మనుష్యుడు దేవునిని అడగాలి. ఏ మనుషుడైతే దేవుణ్ణి అడుగుతాడో దేవుడు ఆ వ్యక్తిని మర్చిపోడు. ఈరోజు నుంచి దేవుణ్ణి అడగండి. మీరు ఏం అడగాలనుకున్నా దేవుణ్ణి అడగండి. బిడ్డలను బట్టి కానీ, లేక మీకున్న కుమారులను బట్టి కానీ, కుమార్తెలను బట్టి, నీ ముందు కనబడుతున్న సవాలే కానీ, లేక నీ పరిస్థితియే కానీ, వ్యాపారమే కానీ, వ్యవసాయమే కానీ, ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే అడగవలసింది ఉందో, అది నువ్వు మనుషులకు కాక, భక్తిహీనులకు కాక దేవుణ్ణి అడిగినప్పుడు నా దేవుడు చేస్తాడు. నేను చాలా విషయాలు దేవుణ్ణి అడిగాను, అడుగుచున్నాను. ఎందుకో తెలుసా? మనుషుల్ని అడుగుట వలన ప్రయోజనము లేదు. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడుగుటే సుబుద్ధి. నీ బాధలన్నీ కూడా మనుషులకు చెప్పుకుంటే, వాళ్ళ దగ్గర ఏడిస్తే అది సుబుద్ధి కాదు. దావీదు సౌలు ద్వారా పంపబడిన చోటుకెల్లా మొదట దేవునితో మాట్లాడుతున్నాడు, దేవా సౌలు రాజు నన్ను పలానా చోటుకి పంపుతున్నాడు, నేను వెళ్ళకముందే ఆ పని నువ్వు సిద్ధపరచు అని స్తుతిస్తూ వెళ్ళేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు. కనుక ఈ సుబుద్ధిని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలకు కావాల్సినవి ముఖ్యంగా బుద్ధి కావాలి. ఏం కావాలి? కొంచెం గట్టిగా చెప్పండి. చదువుకున్నామే కానీ ఏం లేదు. కొంచెం గట్టిగా చెప్పండి. తల్లులు అయ్యామే కానీ బుద్ధి లేదు. తండ్రులు అయ్యామే కానీ బుద్ధి లేదు. తల్లులు అయ్యామే కానీ బుద్ధి లేదు. ఏకుజామం లేవాలి, ప్రార్థన చేయాలి. ఏమండి, ఈరోజు తండ్రులు అయ్యారే కానీ బుద్ధి లేదు. ఈరోజు పిల్లలు అందరూ కూడా మనం కలిగి ఉన్నాం కానీ ఏమి లేదంటే బుద్ధి లేదు. ఈరోజు మన బ్రెయిన్ని పాడు చేస్తున్న విధానాలు, మన మెదడును పాడు చేసే విధానాలు ఈరోజు అనేకమైనవి మన ముందు కనబడుతున్నాయి. మన బుద్ధిని పాడు చేస్తూ ఉన్నాయి, మనల్ని అజ్ఞానులుగా చేస్తూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనుష్యుడా నీ ముందు కనబడింది ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు చూడాలి. ఆదాముకు దేవుడు అన్నాడు, తోట మధ్యలో ఉన్న ఆ చెట్టును నీవు దగ్గరికి పోకూడదు, దాన్ని తినకూడదు. దేవుడు ఆదాముకు అవ్వమ్మకు మంచి చెడు తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు, ఏ ఫ్రీ విల్. ఈరోజు మనందరికీ తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో, కానీ మంచిదని ఎరిగి మనం చేయట్లేదు, చెడ్డదని ఎరిగి దాని మీద బలోపేతం చేయబడుతున్నాం. మంచిది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. దేవునికి కావాల్సింది భక్తులు కాదు, పరిశుద్ధులు కావాలి. ఈరోజు దేవుడు కోరుచున్నది నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు కాదు, నీ పవిత్రమైన, నీ ఒప్పుకోలు, నీ పశ్చాత్తాపంతో కూడిన హృదయము దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ సుబుద్ధిని
మనం కలిగి ఉండడం చాలా అవసరం. చూడండి, కొన్ని బుద్ధుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నా. బైబిల్లో కొన్ని బుద్ధులు ఉన్నాయి. వాస్తవంగా ఆ బుద్ధులన్నీ ఎన్ని రకాలంటే 10 రకాల బుద్ధులు ఉన్నాయి. ఈరోజు ఏ బుద్ధి మీలోకి దూరాలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఏ బుద్ధి కావాలి? ఈ 10లలో ఉన్న ఏ బుద్ధి కావాలి? చాలామంది అంటారు, నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండు. నువ్వు నచ్చినట్టుగా ఉండడం అనేది మూర్ఖత్వం. నువ్వు నచ్చినట్టుగా ఉండడం కాదు. ఎవరికి నచ్చినట్టు ఉండాలి? గట్టిగా చెప్పండి. నాకు నచ్చినట్టు తింటాను, నాకు నచ్చినట్టు వస్తాను, నాకు నచ్చినట్టు నేను చేస్తానంటే అది ఎవరి బుద్ధి? అది మూర్ఖత్వం. ఈరోజు దేవుడు మనకు కాన్షియన్స్, ఒక మనస్సాక్షి దేవుడిచ్చాడు, ఒక మనస్సును ఉంచాడు. మనస్సును, మనస్సాక్షిని చెప్పండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి. మనస్సు, మనస్సాక్షి చెప్పండి. మనస్సు, మనస్సాక్షి. ఓకే, ఏంటమ్మది? ఏదన్నాను? ఏటమ్మా? నిజమే. మీరు మీ అద్దం ముందు నిలబడితే ఎవరు కనబడతారు? మీరే కనబడతారు, అవునా కదా? అద్దం ముందు నిలబడితే. కానీ ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటే ఎవరు కనబడతారు తెలుసా? వారిలో నువ్వు కనబడతావు. నేనే కనబడాలి. రైట్? వాక్యంలోకి వెళ్దాం. 10 రకాల బుద్ధులు. మీకు బుద్ధి ఉందో లేదో అనేది ఇప్పుడు నేను గమనించాలి. సరిగ్గా కూర్చోండి అందరూ. దేవుని సందులో కూర్చొని నిద్రపోకండి, అమర్యాదగా ఉండకండి, మంచి ప్రవర్తనతో ఉండాలి. ఇది కూడా బుద్ధే. చేతులు కట్టుకోవాలి. ఒకసారి చెప్పినప్పుడు చేతులు కట్టుకోవాలి. ఈ డిసిప్లిన్ అనేది మీలో లేకపోతే మీకు బుద్ధి రాదు. బుద్ధి రావాలని ఈరోజు తండ్రి తల్లి బెత్తం పట్టుకుంటారు. ఏమండి? బాగా కుట్టేస్తూ ఉంటారు. ఆడు కాస్త ఆ దెబ్బలు తిని కొంచెం ఏమవుతాడంటే మొండైపోతాడు. ఆ మొండైపోయినాడు కాస్త ఏమవుతాడంటే ఏ దెబ్బనైనా కాసేస్తాడు. కాసి ఆ దెబ్బలు వాళ్ళని ఏమవుతాడంటే బాగా మొద్దుబారిపోతాడు. మా అమ్మాయి కదా కొడేస్తే కొడినని నేను కాసేస్తాను అంటాడు. కనుక ఏ పనైనా చేయడానికి వెనకాడ్డు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం గద్దింపులు విని హెచ్చరికలు విని ఏమైపోయిందంటే మన హృదయం మొద్దుబారిపోయింది. మొద్దంటే మూడుబారిపోయింది, మొద్దుబారిపోయింది. అందువలన పిన్నీస్ కూడా లోపలికి వెళ్ళట్లేదు. తిట్టుకుంటే తిట్టుకోనండి, అలాగే తిడతా ఉంటారు, అలాగే మాట్లాడుతూ ఉంటారు, ఆ వాక్యం అలాగే చెప్తూ ఉంటారు అని ఈరోజు మనం 2 సోపులా తీసేస్తూ ఉంటాం. ఏమండి? ఏ బుద్ధిది చెప్పండి? ఏ బుద్ధి? ఏ బుద్ధి? అననీయ సపేర్యాలకు ఉన్న బుద్ధి. ఏ బుద్ధి? లోతు భార్యకు ఉన్న బుద్ధి. ఏ బుద్ధి? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బుద్ధులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనకు ఒక మాదిరికరంగా దేవుడు మనకు ముందు పెట్టాడు. మొదటిగా మనకు కావాల్సింది ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే స్థిర బుద్ధి కలిగిన వాడై ఎక్కడికి పోయాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థిర బుద్ధి చెప్పండి అందరూ మాట. స్థిర బుద్ధి అంటే పెట్టిన దగ్గర ఉండాలి. అస్థిరమైన బుద్ధి కాదు. ఒక వారం రోజులు ఒకలాగా, మరొక వారం రోజులు మరొకలాగా. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. నా పని అయిపోతే నేను ఎలాగ ఉంటాను, నా పని అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కలాగా ఉంటాను అనేది అది స్థిరమైన బుద్ధి కాదు. యేసు ప్రభువారు ఉపమానం చెప్పాడు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వారిలో 5గురిలో కనబడుతుంది అస్థిరమైన బుద్ధి. అనగా స్థిరమైన బుద్ధి కాదు. ఈ స్థిరమైన బుద్ధి కలిగిన వారు తమకు తాము సిద్ధపరచుకుంటారు. స్థిరమైన బుద్ధి కలిగిన వారు చీమలతో పోలిన వారై ఉన్నారు. చీమలు ఏం చేస్తాయి చెప్పండి? వేసవి కాలంన ఆహారమును సిద్ధపరుచుకుంటాయి. అందుకే సోమరితో సామెతల్లో మనం చూస్తున్నాం. సోమరి, నీవు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి? చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో బుద్ధి. నీకు స్థిరమైన బుద్ధి వస్తుంది. ఈరోజు ఆత్మీయ జీవితంలో మన స్థిర బుద్ధి మనం కలిగి ఉండలేకపోతున్నాం. దేవుడు మేలులు చేయాలి, దేవుడు కార్యాలు చేయాలి,
దేవుడు నా శ్రమల నుండి విడుదల చేయాలి, నా శోధనలో నుండి విడుదల చేయాలి, నేను చేసే ప్రార్థనలకు సమాధానం నా దేవుడు దయచేయాలని ఈరోజు మనము ఒక బుద్ధితో దేవుని సన్నిధిలో కూర్చొని భక్తి చేస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి క్రమంలో దేవుడు మన భక్తిని, మన ప్రార్థనని ఆలకించి మనకు తగిన సమాధానాన్ని, అద్భుతమైన కార్యాలను చేసిన తర్వాత ఈ స్థిర బుద్ధి కాస్త ఏమవుతుంది? క్రమముగా బుద్ధి ట్రాక్ మారుతూ ఉంది, మళ్ళుతూ ఉంది. మన సంఘంలోనే నేను వ్యాపారం పెట్టుకుంటానండి, ప్రార్థన చేయండి అన్నది ఒక ఆవిడే. సరేనమ్మా ప్రార్థన చేస్తానని చెప్పాను, అంతే. ప్రార్థన చేసిన తర్వాత వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత మొదటి 2 వారాలు వచ్చింది, 3వ వారం రావడం మానేసింది. అడిగాను, ఎందుకు రాలేదమ్మా 3వ వారం నుంచి అంటే, అయ్యగారు మీరు ఏ రోజైతే ప్రార్థన చేశారో ఆ రోజు నుంచి నా వ్యాపారం చాలా బాగా జరుగుతుందండి, దేవుడు చాలా కృప చూపించాడు. మంచిదే, దేవుడు కృప చూపించకపోతే ఇంకెవరు చేస్తారు? మరి ఎందుకు మందిరానికి రావట్లేదంటే, ఆదివారమే బిజినెస్ ఎక్కువగా ఉందండి. ఏ రోజు? ఆదివారమే బిజినెస్. నేను అన్నాను, ఆ ఆదివారమే నీకు బిజినెస్ లాభం ఎక్కువ వస్తుందంటే నీ విశ్వాసానికి పరీక్ష అమ్మా. ఆ డబ్బులు చూసి నువ్వు పొంగిపోవద్దు. అపవాది అలాగే బలోపేతం చేస్తాడో. దేవుని సన్నిధిని దొంగిలించి నీకు లాభం వస్తుందని ఆ లాభాన్ని నువ్వు నమ్ముకుంటే ఏదో ఒక రోజున నువ్వు అమూల్యం ఎక్కువ శాతంలో కట్టవలసి ఉంటుంది అని అడిగా. అలాగా అనకండి అయ్యగారు, మీరు ప్రార్థన చేయండి చాలు. సరే నీ ఇష్టం, నీ కర్మ అనుభవించి అన్నాను. ఇంకా రావడం మానేసింది. ప్రతి ఆదివారం ఇంటింటికి వెళ్ళి చేపలు అమ్ముకోవడం మొదలెట్టింది. పెద్ద లాభం, మామూలుగా కాదు. ఇంత సిక్కంలో ఉన్న డబ్బు కాస్త ఇంత పెద్ద సిక్కం అయ్యింది. అలా ఆయన చూశాడు. ఒకరోజు రాత్రి ఆ సిక్కం పట్టుకొని పోయాడు. అయిపోయింది. ఆ మరుసటి ఆదివారం ముఖం ఏడ్చుకుంటూ వచ్చింది, ఓ మూల కూర్చుంది. అనుకున్నాను ఏదో జరిగిందిరా నాయన. ఏమైందమ్మా? అయ్యా మీరు చెప్పింది కరెక్టే. ఏ బుద్ధి? అప్పుడు బుద్ధి ఎందుకు లేదు చెప్పినప్పుడు? ఏమైందంటే, అయ్యా నా లాభము, నా పెట్టుబడి అంతా పోయింది. ఏమైంది? నా భర్త ఎలా చేశాడండి, పట్టుకుపోయాడండి, తాగడానికి ఎక్కడ పోయాడో తెలియదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకొకంత అప్పు చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరెత్తా నీకు అప్పు? చూసావా, దేవుడు దీవించాక అప్పు చేయడానికి దేవుడు దీవిస్తాడా? అప్పు చేసి వ్యాపారం చేయడానికి దేవుడు దీవిస్తాడా? సరే మన ఇష్టం. మళ్ళా ప్రార్థన. నేను ప్రార్థన చేయను. చెయ్యండి అయ్యగారు. సరే ప్రార్థన చేశాను, ప్రభా ఇప్పుడు రెగ్యులర్గా మందిరానికి రావాలని. తర్వాత నుంచి రాలేదు. ఎక్కడో అప్పు పుట్టిందంట, మళ్ళా స్టార్ట్ చేసింది. నష్టమే నష్టం. మళ్ళా అప్పు చేసింది, మళ్ళా నష్టం. మళ్ళా అప్పు చేసింది, మళ్ళా నష్టం. ఈ వాక్యం ఆవిడకి పంపుతాను నేను. ఆ తర్వాత ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఊరంతా అప్పులు చేయడం మొదలెట్టింది. జనాలకు కనబడక, మనుషులు కనబడక నా దగ్గర కూడా అప్పు చేసి పట్టుకుపోయింది. ఏ బుద్ధి? హలో, ఏ బుద్ధిది? వంకర బుద్ధి. స్థిరమైన బుద్ధి లేదే. కోడలుగా ఒక స్థిరమైన బుద్ధి, కుమార్తెగా ఒక స్థిరమైన బుద్ధి, కుమారుడిగా ఒక స్థిరమైన బుద్ధి, యజమానుడిగా ఒక స్థిరమైన బుద్ధి, ఒక విశ్వాసిగా సంఘములో, ఒక కుటుంబంలో ఒక తల్లిగా, ఒక కుటుంబంలో ఒక తండ్రిగా, ఈరోజు నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు ఒక కొలీగ్స్గా, నీ సమాజంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క ఆఫీస్లో నీవు ఒక బాధ్యత కలిగిన, ఒక స్థిరమైన బుద్ధి కలిగిన వాడు ఉంటే, దావీదు వెళ్ళిన చోటల్లా తన పని అద్భుతంగా జయము పొందినట్లుగా నా దేవుడు ఈ స్థిరమైన బుద్ధి నువ్వు కలిగి ఉండగలిగితే నీకు అద్భుతమైన కార్యాన్ని నా దేవుడు చేస్తాడు. నమ్మిన వారు చెప్పలు కొడదామా? ఈ స్థిరమైన బుద్ధి లేకే అనేక మంది ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. స్థిరమైన బుద్ధి లేనోళ్ళు 2 కాళ్ళు ఉంటాయి కానీ ఎక్కడో కాలు అక్కడో కాలు. అయ్యగారు నాకు ప్రభు బల్ల ఇవ్వలేదండి అని అంది. ఎందుకు ఇవ్వలేదమ్మా నీకు అన్నాను. ఏమో అందరికీ ఇచ్చారు, మీరు నాకు ఇవ్వలేదు, నా దగ్గరకు వచ్చినప్పుడు దాటేశారు అన్నది. నేను అన్నాను, ప్రార్థన అయిపోయాక ఒకసారి కనబడన్నా. అయ్యగారు ఇస్తారేమో అనుకొని వచ్చేసింది. అందరు వెళ్ళిపోయా కూర్చోబెట్టి అన్నాను, నువ్వు అడ్డపొగ ఎంతకాలం బట్టి తాగుతున్నావు అని అడిగాను. చుట్ట అడ్డపొగ. అమ్ము నాన్న తాగలేదు అంట. నువ్వు అబద్ధం చెప్పక నా దగ్గర. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఇందుకే ఇవ్వలేదు. అవునా అయ్యగారు?
సరేనండి, ఇంక నేను అడ్డపోక కాల్చను. అయితే అడ్డపోక కాసుకుంటే మామూలుగా కాలుస్తావా? ఎలా కనిపెట్టేశారు అయ్యగారు? కనిపెట్టలేదు, నీ సిక్కంలో ఉంది, నీ మొల్లో ఉంది, ఇప్పుడు తీయ అన్నాను అంతే. ఊరుకోండి అయ్యగారు అని సిగ్గుపడిపోతా ఉంది. మానేసింది, చాలా రోజుల వరకు మానేసింది. ఒకరోజు నేను శనివారం విజిటింగ్కి వెళ్తున్నప్పుడు రిటర్న్ వస్తే సెకండ్ షో సినిమాకు పరిగెట్టపోతా ఉంది, ఇక్కడే మధురవాడలో. నేను ఆవిడ కాదని ముందుకెళ్ళి నా స్కూటర్ ఆపి చూసి వెనక్కి, ఆవిడే. సరే వెళ్ళు, రేపు వస్తా కదా నీ సంగతి చూస్తా అన్న. వెళ్ళిపోయింది. తెల్లారి వచ్చింది. వచ్చిన తర్వాత అన్నాను, రాత్రి సినిమా బాగుంది కదా, నీ పక్కనే నేను కూర్చున్నాను, పిలిస్తే పలకలేదేమని అడిగా. అయ్యో మీరు అనుకోలేదండి అంటుంది. దొరికావు కదా అని చెప్పి ఒప్పేసుకుంది. నేను నీ పక్కన కూర్చున్నానా? ఇలాంటి అస్థిరమైన భక్తి, అస్థిరమైన జీవితం ఉంటే దేవుని అభిషేకం ఉంటుందా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఉంటుందా? దేవుని బిడ్డలకు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? వస్తానంటే రానంటే? నాకు మొన్న ఇద్దరు నన్ను మోసం చేశారు, మన చర్చోలే. వస్తానని చెప్పి రావడం మానేశారు. మామూలు మోసం కాదు, వాళ్ళ కోసం వెయిట్ చేసి వెళ్ళిపోయాను. ఎందుకో నాకు అర్థం కాదు. ఈ వాక్యం నాకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ బుద్ధి ఉండాలి నాయనా? చర్చిలో బుద్ధిమంతుడిగా కళ్ళజోడు పెట్టుకొని కూర్చోవడం కాదురా. ఇంటి దగ్గర బైబిల్ పట్టుకొని, ఇంటి దగ్గర పుస్తకం పట్టుకొని, ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే ఏ బుద్ధి? స్థిరమైన బుద్ధి. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు ముందు ఇలాగే చేతులు కట్టుకునేవాడిని. కాస్త మా నాన్నగారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తీసేసి కొబ్బరి చెట్టు ఎక్కేసేవాడిని, కొబ్బరి బోండాకి. మామిడి చెట్టు ఎక్కేసేవాడిని, జాన్ చెట్టు ఎక్కేసేవాడిని. మళ్ళీ వచ్చిన తర్వాత ఎంత బుద్ధిమంతుడో నా కొడుకు. ఒకరోజు నా బుద్ధి అంతా, ఒకరోజు మా నాన్నగారు స్కూల్కి వచ్చాక చూశారు, సైకిల్ ఆపి. నేను అక్కడ కబడ్డీ ఆడుతున్నా. ఏమండి, ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా కాదు, ఒక తండ్రి దండిస్తున్నాడు అంటే తన కుమారుడు స్థిరమైన బుద్ధితో ఉండాలి అన్న ఉద్దేశంతోనే దండిస్తాడు. ఒకరు ఎవరైనా ఒక మంచి మాట చెప్పారు అంటే మనలో ఒక స్థిరమైన బుద్ధి రావాలి అని చెప్తారు. ఈరోజు మందిరములో సేవకుడే కానీ, లేక తోటి ఆత్మీయులే కానీ, ప్రార్థనా పరులే కానీ, లేకపోతే మన యొక్క క్షేమమును కోరి, మన మేలును కోరి, మన జీవితం ఎడల ప్రార్థించే వారు ఎవరైనా సరే మనకు ఒక మంచి ప్రవర్తన, స్థిరమైనటువంటి బుద్ధితో ఉండాలన్న ఆలోచనతోనే చెప్తారు కానీ పగతోనూ కక్షతోనూ ఎవరు మనల్ని హెచ్చరించరు. దీన్ని చాలామంది మనం వంకరగా తీసుకుంటున్నాం. దీన్ని కూడా సబుద్ధి అనరు. ఎవరైనా నిన్ను గద్దిస్తున్నారు అంటే నిన్ను ప్రేమిస్తున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిన్ను స్థిరపరుస్తున్నారు అంటే నీ ఎడల వారు ఎంతో ప్రేమ కలిగి ఉన్నారని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిన్ను ఖండిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఈ విధంగా కాదు, ఈ విధంగా ఉండాలని ఎవరైనా నీకు దగ్గరకు వచ్చి చెప్తున్నారు అంటే వారిని అసహించుకోవడానికి కాదు, విమర్శించడానికి కాదు, వారి తప్పులను ఎంచడానికి కాదు, వారు నిన్ను ప్రేమిస్తున్నారని అర్థం. ఈరోజు ఈ స్థిరమైన బుద్ధి లేకే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అద్దంలో నిలబడి నీ ముఖం చూసుకునే దానికంటే మనుషులు చెప్పే మాటలు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, మనుషుల యొక్క హెచ్చరికలు, వారు చెప్పే ప్రేమతో కూడినటువంటి మాటలను నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు స్థిరమైన బుద్ధి వస్తుంది. దేవుని ప్రజలలో ఏముండాలి? ఏ బుద్ధి? చెప్పించుకునే బుద్ధి కాదండి, మాట మాటికి పిలిపించుకునే బుద్ధి కాదు, మాట మాటికి విసిగించే బుద్ధి కాదు, మాట మాటికి మనస్సు విరిగిపోయే బుద్ధి కాదు. మనకు కావాల్సింది మనుషులను సంతోషింపచేసే బుద్ధి స్థిరమైన బుద్ధి. నీ ద్వారా నలుగురు సంతోషింపబడాలి, నీ ద్వారా నలుగురు ఆశీర్వదించబడాలి, నీ ద్వారా నలుగురు
మేలు చేసేటట్టుగా ఉండాలి. నలుగురు నీకు మేలు చేసేటట్టుగా ఉండాలి. ఎవరైనా మేలు చేయాలంటే అది నీ బుద్ధి మీద ఆధారపడింది. దేవుని బిడ్డలకు ఏం కావాలో తెలుసా? స్థిరమైన బుద్ధి. అందుకే వాక్యంలో మనం చూసాం, సమూయేలు గ్రంథములో దావీదు సౌలు తనను పంపిన చోటికెల్లను పోయి ఏ బుద్ధి కలిగాడు? సుబుద్ధిని కలిగి పని చేసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బుద్ధి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ బుద్ధి? ప్రభుని అడగండి, ప్రభువా నాకు బుద్ధి కావాలా? మా ఆయన ఊరకనే తిట్టేస్తాడు. మా ఆయన ఊరకనే తిట్టేస్తున్నాడు. ఎందుకు తిడతాడు? ఆయనకి నచ్చినట్టుగా ఉండమని తిడతాడు మీ ఆయన. అర్థమైందా? మా ఆయన తిట్టాడని చెప్పి పెట్టుకొని వెళ్ళిపోయామనుకో, పుట్టింటికి వెళ్ళిన 2 రోజులు అందరూ బాగానే ముద్దిస్తారు. ఆ 3వ రోజుని నేను మొదలెడతారు. ఏమని? వచ్చేసింది ఇది, మామూలుగా రాలేదు, పెట్టుకొని వచ్చేసింది ఇది. అర్థమైందా? ఎవరు తిడతారు అప్పుడు? నలుగురు నిన్ను చూచి సంతోషించే బుద్ధి నీకు రావాలి. ఈ బుద్ధి రావాలంటే ఎవరి ద్వారా చెప్పాలి? అందరూ కూడా ఎవరి ద్వారా? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సహవాసము ద్వారా, దేవునిని ఆరాధించుట ద్వారా, దేవుని మీద ఆధారపడుట ద్వారా, నీ యొక్క బాధలు, నీ కష్టాలన్నీ దేవునికి చెప్పుకోవడం ద్వారా, నీ శోధనలో నీ విశ్వాసాన్ని పరీక్షించడం ద్వారా ఈ యొక్క అద్భుతమైన స్థిర బుద్ధి దేవుడు నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ తల్లితో నువ్వు సమాధాన పడకపోతే, నీ తండ్రితో నువ్వు సమాధాన పడకపోతే, నీ భర్తతో నువ్వు సమాధాన పడకపోతే నువ్వు ఎవరి దగ్గర సమాధానంగా ఉండలేవు. నీ తండ్రితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడగలిగితే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. స్థిరమైన బుద్ధి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఒక క్లాస్లో స్టూడెంట్కి టీచరు పదే ఆ స్టూడెంట్కే పని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటో చెప్పండి? వాడు నమ్మకస్తుడు అని అర్థం. రెండోది, వాడి బుద్ధి మంచిది, వాడు మంచివాడు. ఈరోజు పదే నీకే పని చెప్తున్నారు అంటే నువ్వు నమ్మకమైన వాడు అని అర్థం. ప్రభువా, ఆ ఒక్క నమ్మకమైన వాడితో పాటు నన్ను కూడా చేర్చవా అని నువ్వు సిద్ధపడినప్పుడే నీకు స్థిరమైన బుద్ధి నీలోకి వచ్చిందని అర్థం. ఈ స్థిరమైన బుద్ధి పరిపక్వతతో వస్తుంది. మెచ్యూరిటీ. ఏ పరిపక్వత? లోక సంబంధమైన పరిపక్వత కాదండి, ఆత్మ సంబంధమైన పరిపక్వత. ఈరోజు ఆ పరిపక్వత మనం బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు. నేను బాగా గ్రహించింది ఏంటంటే, దావీదు దేవునిని ఆరాధించి తన జీవితంలో మొదటి పని, ఎక్కువ పనిలో సగ భాగమంతా కూడా దేవుణ్ణి ఆరాధించే పనే చేశాడు. భూమి మీద ఎవరైతే దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తారో వారి పనిని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పని అవ్వట్లేదు, నీ పని జరగట్లేదు, నీ పనికి ఆటంకం కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు ఈ మాట వింటున్న నీవు ఒక్కసారి గ్రహించు, నీ పని ఆటంకాల మీద ఆటంకాలు వస్తున్నాయి అని నువ్వు అనుకుంటే నువ్వు నా దేవునికి ఒక్కసారి ఆరాధించడం మొదలెట్టు. సొనగడం ఆపే, మనుషులతో చెప్పుకోవడం ఆపే, వాళ్ళతో వాదించడం ఆపే, నీ ఆర్గ్యుమెంట్స్ ఆపే, దేవుణ్ణి ఆరాధించడం మొదలెట్టు. దేవుణ్ణి పనిచేస్తాడు. ఆమె మోషే అన్నాడు, మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఊరకనే ఉండండి, యుద్ధము యెహోవా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది ఏం బుద్ధమ్మా? స్థిరమైన బుద్ధి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏ బుద్ధి? పాముకున్న బుద్ధి ఏంటో చెప్పమంటారా? పాముకున్న బుద్ధి ఏంటి? ఏ బుద్ధి? వంకర బుద్ధి. ఈ వంకర బుద్ధి ఈజీగా కనబడిపోద్దండి అందరికీ. అనుకుంటాం మనం ఎవరికి కనబడట్లేదని. ఈ వంకర బుద్ధి ఈజీగా కనబడుద్ది. నీ మాటల్లో కనబడిపోద్ది, నీ చూపుల్లో కనబడిపోద్ది,
ఏమండి, నువ్వెవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావో అక్కడ కూడా కనబడిపోదు నీ వంకర బుద్ధి. అందుకే ప్రభువా నీ రక్తంలో కడగబడ్డాను, నీ కుమారుడిని, నీ కుమార్తెని గనుక లోకములో నేను బ్రతికినంత కాలం నా కుటుంబంలో, నా సంఘములో స్థిరమైన బుద్ధి, నలుగురికి ఆశీర్వాదకరముగా, నలుగురికి ప్రేరేపించబడే ఒక అద్భుతమైన బుద్ధి నాకు కావాలయ్యా. దావీదు పోయిన చోటుకెల్లా తన పని అద్భుతంగా చేసుకొచ్చాడు. సౌలు దృష్టిలో దావీదు శ్రేష్టమైన వాడుగా ఎంచబడ్డాడు. సేవకుల దృష్టిలో కూడా అందరికీ అనుకూలంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు, బట్టల షాపులో కానీ, ఈ షాపులో కానీ, ఆ షాపులో కానీ. ఉన్నది 4-5 కానీ వాళ్ళ ఎన్ని రాజకీయాలో ఏమ్మా లేరా, ఎన్ని రాజకీయాలో ఒకరికొకరికి ఎమడదు. ఉన్నది 4. ప్రతి వ్యవస్థ అలాగే ఉంది, ప్రతి వ్యాపారంలో అలాగే ఉంది, ఈరోజు సమాజంలో కూడా అలాగే ఉంది, బయట లౌకికం అలాగే ఉంది. దేవుని మందిరములో, దేవుని కుటుంబాల్లో అలాగా ఉండకూడదు. మనం అనుకుంటాం నాకు చాలా మంచి కంపెనీలో పనిచేసుకుంటున్నాను, నా కంపెనీ గొప్పది అనుకుంటున్నాం. నీకు ఏదైనా సిక్ అయితే ఆ కంపెనీ వాడు నిన్ను రీప్లేస్ చేస్తాడు. నీ వలన నీకు భరోసా ఇవ్వడు, నీకు లైఫ్ ఇవ్వడు, నిన్ను వాడుకుంటున్నాడు అంతే. కొంతమంది అనుకుంటున్నారు మా ఉద్యోగం అండి అని. నువ్వు చేసినంత వరకే ఆడు వాడుకోవడమే నిన్ను బానిసగా. కానీ నీ లైఫ్కి గ్యారంటీ ఎవడో, ఎవరిస్తారు? మన లైఫ్కి గ్యారంటీ ఎవరిది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ బుద్ధిలోకి మనం వెళ్తే 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే అక్కడ మరొక బుద్ధి గురించి భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండిడి. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఈ మాట ఇక్కడ ఒక అద్భుతంగా ప్రస్తావిస్తున్నాడు భక్తుడు. నిబ్బరమైన భక్తి. చెప్పండి అందరూ కూడా. మీరు చాలామంది వాక్యాన్ని రాసుకుంటున్నారు, రెఫరెన్స్ రాసుకుంటున్నారు. దేవుడు మీకు మంచి బుద్ధిని దయచేశాడు. ఇంకా కొంతమంది రాయగలిగి కూడా రాయలేకపోతున్నారు అంటే ఏమి లేదని అర్థం. రాయగలిగి రాయలేకపోతున్నారంటే ఏ బుద్ధి లేదు. కొంతమంది సెల్ ఫోన్లతో వాడుతూ ఉన్నారు. మనం భోజనం చేసేటప్పుడు భోజనమును ఇది చెయ్యం కదా, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఆ పనే. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, నిబ్బరమైన బుద్ధి. చెప్పండి అందరూ కూడా. ఏ బుద్ధి అండి? హలో, ఏ బుద్ధి? మీ పక్కలకు చెప్పండి. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పండి రా, గట్టిగా చెప్పండి రా. ఏ బుద్ధి? ఓకే, నిబ్బరమైన బుద్ధి అంటే ఒరే అలా మాట్లాడకూడదు అని తల్లిదండ్రులు అన్నారనుకో, అలా మాట్లాడకుండా ఉండడమే నిబ్బరమైన బుద్ధి. మాట ఇచ్చి నెరవేర్చటం నిబ్బరమైన బుద్ధి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నిబ్బర బుద్ధికి ఒక గొప్ప ప్రత్యక్షత. దేవుడు మాట ఇచ్చినవాడు, మాటను నెరవేర్చువాడు, నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. పెళ్ళి అయిన తర్వాత, కుమారుడి పెళ్ళి అయిపోయిన తర్వాత తన భార్య వస్తే తెలుస్తుంది అసలైన బుద్ధి ఏంటో ఇంట్లో వాళ్ళకి. అర్థమైందా? చాలా కుటుంబాల్లో ఇలాగే చెప్తున్నారు. నిన్నటి దినాన ఒక తల్లి నా ముందు చాలా దుఃఖపడ్డారు. పెళ్ళైన తర్వాత, కోడలు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఆ తల్లిని తండ్రిని అనాథాశ్రమంలో వేసేసారట. నెలకు మేము జీతం పంపిస్తాం, నెలకు మేము కడతాం, వాళ్ళు చూసుకుంటారులే. పాపం చిన్నప్పుడు కని పెంచి పెద్ద చేసి కష్టపడి చదివించి ఉద్యోగం తీసుకొచ్చి ఆఖరికి వృద్ధాప్యాయం వచ్చేటప్పుడు కొడుకు ద్వారా, కోడల ద్వారా సేవ చేయించుకోవడానికి బదులు వీరిరువురికి అడ్డుగా ఉందని ఆ తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేశారు.
చూసారా, తల్లిదండ్రుల యొక్క నిబ్బర బుద్ధి ఏంటో తెలుసా? వాళ్ళు కన్నప్పుడే నువ్వు నాకు వద్దని పక్కన పెడితే నీ జీవితం ఏం గాను? తల్లి కంటుంది అంటే ప్రాణాన్ని త్యాగం చేసి కంటుంది ఏ తల్లి అయినా. అవుట్ ఆఫ్ హర్ డెత్ ద బేబీ విల్ కమ్ అవుట్. కొన్నిసార్లు బేబీ బయటకు వచ్చినప్పుడు, బిడ్డ బయటకు వచ్చినప్పుడు తల్లి చనిపోవచ్చు, లేక పిల్లైనా బిడ్డైనా చనిపోవచ్చు. చూడండి, ప్రాణత్యాగము చేసి ఒక తల్లి తన బిడ్డను కన్న తర్వాత ఆ తల్లిని ఎంత గౌరవించాలి. ఈరోజు సమాజంలో, కుటుంబాల్లో ఏం జరుగుతుంది? ఈ నిబ్బరమైన బుద్ధి, దానికి ఒక ముట్టికే, దానికి డిస్టర్బ్ చేస్తుంది. అది ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? వింటూ గమనించాలి అన్నీ కూడా. ఈ తల్లి చాలా వేదన చెందుతుంది. అయ్యా, తండ్రి అంటాడు, నేను కట్టిన ప్రతి ఇల్లు, నేను కట్టిన ఆ ఇంటిలో గోడలో ఉన్న ప్రతి ఇటిక నా కష్టార్జితం అండి, కానీ నా కొడుకే నాకు సర్వమని రాసి ఇచ్చేశాను, కానీ ఈరోజు నన్ను ఆ గేటు దగ్గర పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి తండ్రికి రాకూడదు. వాక్యం చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, అప్పుడు నీకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. తల్లిదండ్రులను సన్మానించేవాడు నిబ్బర బుద్ధి కలిగిన వాడు. ఉపదేశాన్ని తృణీకరించేవారు నిబ్బర బుద్ధి కలిగిన వారు కాదు. వాక్యం చెప్తున్న సామెతల గ్రంథంలో, నీ తల్లి ఉపదేశమును తృణీకరించొద్దు, నీ తండ్రి యొక్క గద్దింపును త్రోసిపుచ్చుకోకూడదు. ఈరోజు సమాజంలో యవనస్తుల్లో ఈరోజు నిబ్బర బుద్ధి లేదు. ఈరోజు సంఘంలో కూడా నిబ్బర బుద్ధి లేదు. ఎక్కడ నాకు కార్యాలు జరుగుతాయో అక్కడ నేను జంపు, ఎక్కడ కార్యాలు జరగవో నేను అక్కడ ఉండను. నిబ్బర బుద్ధి లేనివారు, అస్థిరమైన వారు, భక్తిహీనుల వలె మనం అయిపోతాం. వాక్యం చెప్తుంది, మనం నిబ్బర బుద్ధి కలిగి ప్రభు ముందు నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, నీ నిబ్బర బుద్ధే ఒక నమ్మకాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. నీ పక్కన మాట్లాడేవారు నిన్ను నమ్మేటట్టుగా ఉండాలి. నువ్వు ఎవరితో ఏదైనా చెప్పావనుకో, అమ్మో ఈవిడితో చెప్తే, ఈయనతో చెప్తే నాకు నమ్మకం లేదు. ఈరోజు నమ్మకం లేని వాళ్ళకి మనం 10 చెప్తూ ఉంటాం. మనం అనుకుంటాం ఈ వ్యక్తి ఎవరు చెప్పర్లే అని. ఎవరు చెప్పర్లే అని నువ్వు చెప్పావనుకో, నీలోనే నిబ్బర బుద్ధి కనబడినప్పుడు నువ్వేమైనా ప్రతిఫలం ఏమైనా పొందుతావా? విశ్వాసులలో నిబ్బర బుద్ధి కావాలి. ఈ నిబ్బర బుద్ధి నీకు ఉండగలిగితే నీ పని నువ్వు చేసుకోగలుగుతావు, ₹1 నువ్వు దాచుకోగలుగుతావు, నీ బాధ్యత ఏదో నువ్వు గ్రహించగలుగుతావు, నీ ఆత్మీయ స్థితి ఎలాగ దిగజారిపోతుందో నువ్వు గ్రహించగలుగుతావు, నీ విశ్వాసంలో ఏది కొరవడింది నువ్వు గమనించగలుగుతావు, నీ గృహంలో ఏది అవసరమో అది నువ్వు గమనించగలుగుతావు, నీ ముందు నీ వెనక మనుషులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో నువ్వు గ్రహించగలుగుతావు, నీ పరిస్థితి నీ లక్ష్యమేమైనదో నువ్వు గ్రహించి, ప్రభువా ఇగో నా జీవితం ఎలాగా ఉంది కనుక నేను నిబ్బర బుద్ధి కలిగి నా జీవితాన్ని నేను కట్టుకుంటానని నువ్వు మరలా తిరిగి మారు మనసు పొంది నీ ట్రాక్లోకి నువ్వు రాగలుగుతావు. ఇలాంటి నిబ్బర బుద్ధి కలిగిన వారే ఎత్తబడతారు ప్రభు సన్నిధిలో. ఆమేన్. కావాలా అలాంటి బుద్ధి? మనుషులు అసహించుకునే బుద్ధి కాదండి. నిన్న ఒక తల్లి అంటుంది, ఇంటి అవసరతలు తీర్చలేదని తీర్చమన్నానని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు యజమానుడు. అస్థిరమైన బుద్ధులు. నేను ఒక మాట చెప్పమంటారా, ఇలాంటి బుద్ధి లోకంలో లేదండి. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఇలాంటి బుద్ధులు నేర్పట్లేదండి. స్వామి వివేకానంద స్వామి ఒక మాట చెప్తాడు, ఏంటో తెలుసా? విగ్రహారాధన అజ్ఞానుల ద్వారా ప్రారంభించబడింది అని. ఇది వేదాల్లో కూడా ఉంది. ఈరోజు లోకములో మనుష్యులు విగ్రహారాధకులై బుద్ధిమంతులు అవ్వడానికి బదులు ఏమవుతున్నారో బుద్ధిహీనులుగా మారుతున్నారు, అంధులుగా మారుతున్నారు. శాస్త్రవేత్తే, గొప్ప సైంటిస్టే గొప్పగా విద్యావంతం చేశాడు, కానీ మాట్లాడని మూగ విగ్రహం ముందు
ప్రార్థించడం అది ఎంత బుద్ధిహీనమైనదో వాక్యం కూడా అదే చెప్తుంది. సృష్టికర్త ఎవరో గ్రహించలేని బుద్ధిహీనులు ఈరోజు ఉన్నారు. దేవుని బిడలారా గమనించాలి, మనము దేవుని రక్తములో కడగబడ్డాం. మన కుటుంబాలు దేవుని యొక్క రక్తములో కడగబడ్డాయి. దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. మనం ఈరోజు ఒకటి గమనించాలి, భూమి మీద ఉన్న సకల ఐశ్వర్యము ఈ పరిశుద్ధ గ్రంథములోనే ఉంది. ఎవరైతే ఈ గ్రంథములో ఉన్న వాటిని దానిని అనుసరిస్తారో, ఈ బుద్ధితో నడుచుకుంటారో, లోకములో నీవు సకల ఐశ్వర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. అది మాత్రమే కాదు, పరలోక ఐశ్వర్యము కూడా నీ దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. మనం దీన్ని పక్కన పెట్టి లోకంలో ఐశ్వర్యం కొరకు మనం పరిగెడుతున్నాం. మన స్వబుద్ధితో, మన సొంత ఆలోచనతో మనం పరుగులెత్తుతూ ఉన్నాం. ఎలా పరుగులెత్తుతున్నాం తెలుసా? శ్రమతో పరిగెడుతున్నాం, టెన్షన్తో పరిగెడుతున్నాం, ఆయాసంతో పరిగెడుతున్నాం. అయ్యో వారు సంపాదించుకున్నారు, నేను సంపాదించుకోలేకపోతున్నారు, వారు కలిగి ఉన్నారు, నేను కలిగి ఉండలేకపోతున్నారన్న టెన్షన్తో ఈరోజు పరిగెత్తుతూ ఉన్నాం. అందుకే వాక్యం చెప్తుంది, మనుషుడు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత చెమటూచి కష్టపడినా చివరికి సంతృప్తి లేకుండా మనుషుడు బ్రతుకుతాడు అని. అదే ఈరోజు మనుషుడి జీవితంలో కనబడుతుంది. ఎంత కష్టార్జితం, ఎంత కష్టపడి చెమటూర్చినా మానవుడికి సంతృప్తి లేదు. ఇంకా ఏదో సాధించాలి అని. నేను ఒక మాట చెప్పనా, స్థిరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినది అది ఎంతైనా నువ్వు సమృద్ధితో ఉండగలుగుతావు, నీకు సంతృప్తితో నువ్వు బ్రతుకుతావు. ఎంత వచ్చినా నీ పాకెట్కి సంతృప్తి లేదు అంటే నీలో ఏ బుద్ధి లేదు. ప్రభువా నాకు ఇది చాలయ్యా, ప్రభువా ఈ ఆహారం నాకు చాలయ్యా, నా కుటుంబానికి ఇది చాలయ్యా, నా పిల్లలకి అది చాలయ్యా, నేను దీనికి యోగ్యుడినయ్యా, ఇంకా అంతకంటే ఎక్కువగా నేను యోగ్యుడిని కానయ్యా, నేను సంతృప్తి కలగలిగితే నీలో దేవుడు నిబ్బర బుద్ధిని చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బుద్ధి కావాలి చెప్పాలి? ఏ బుద్ధి కావాలి? మాటికి మార్చుకునే బుద్ధి కాదు. విశ్వాసులలో ఎలాంటి బుద్ధి కనబడతా ఉంది? ఎలాంటి బుద్ధి తెలుసా? అస్థిరమైన బుద్ధి, దేవునికి మాట ఇచ్చి తప్పిపోయిన బుద్ధి, దేవాని ఇది చేస్తానని చెప్పి మాట ఇచ్చి తప్పిపోయిన బుద్ధి. నువ్వెవరికైనా మాట ఇచ్చావు అంటే ఆ నిబ్బర బుద్ధితో ఉండు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పిపోయావు అనుకో, మనుషుల దృష్టిలో ఏ విధంగా కనబడతావు? దేవుని దృష్టిలో ఎలా కనబడతావు? మాట ఇచ్చిన నీవు, దేవునికి మాట ఇచ్చిన నువ్వు నిలబడగలిగితే నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఎప్పుడైనా మాట ఇచ్చి తప్పిపోతాడా? ఒకవేళ మాట ఇచ్చి తప్పిపోయాడా దేవుడు అనబడడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడని వాక్యం చెప్తుంది. ఏ బుద్ధిలోకి రావాలి నువ్వు? దావీదు ఏ బుద్ధి? సుబుద్ధి, స్థిరమైన బుద్ధి. ఈ సుబుద్ధిలో స్థిరమైన బుద్ధి కనబడతా ఉంది. ఈ సుబుద్ధిలో నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడే అడుగు పెట్టిన ప్రతి చోట దావీదుకి ఏం కలిగింది? ఆమేన్. ఈ 2024లో నువ్వెక్కడ అడుగు పెట్టినా, నువ్వేది తలంచినా, ఏది నువ్వు జరిగించినా అది నీకు విజయం రావాలని ఆశిస్తున్నావా? ఈ పనిలో నాకు విజయం రావాలి ప్రభువా, అది మనుషులకు అసాధ్యం. మనుషులు నాకు చెప్తున్నారు అది అసాధ్యమని, కానీ నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. దావీదు మీదకు దేవుని అభిషేకం రానప్పుడు, ఆయన ఆరాధించడం ప్రారంభించినప్పుడు, ఆయన సుబుద్ధితో ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు విజయం ఇచ్చాడో, ఈరోజు నీవు అలాంటి సుబుద్ధి కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి దేవుణ్ణి ఆరాధించవలసిన నీవు ఆరాధించకపోతే, ప్రార్థించవలసిన నీవు ప్రార్థించకపోతే, వాక్యాన్ని ధ్యానించవలసిన నీవు ధ్యానించకపోతే, సహవాసంలో రావాల్సిన నీవు రాకపోతే, నీ సుబుద్ధి నుండి నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. నువ్వు దేవుని యొక్క సహాయం మీద ఆధారపడట్లేదని అర్థం. దేవుని సహాయం నీకు కావాలి అంటే నీ స్థిర బుద్ధిని దేవుడు చూచువాడు. మొదట అస్థిరమైన బుద్ధి కలిగిన వారికి దేవుడు సహాయం చేయడు. అవకాశవాదులు, ఈ అవకాశవాదులు లోభులు. 10 రూపాయల దగ్గర పెసనార్తనం చేసేవాళ్ళు 100 వదిలేస్తూ ఉంటారు. అంతే కదా? అవునా కదా? ఇక్కడ చేపలు నేను బేరమాడుతుంటే 260 రూపాయలు, దగ్గర 2.5 కేజీలు ఉంది. నేను బేరమాడుతున్నా. ఆవిడ పెద్ద
ఉద్యోగస్తురాలే, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. పాస్టర్ గారు అందులో 2 మొక్కలు ఎవరా? పెసనార్ బేరం ఆడుతుంది ఆవిడ అవసరమైతే 10 కేజీలు కొన్న సామర్థ్యం. ఏమండి, 80,000 పెన్షన్ వస్తుంది ఆవిడకి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ బుద్ధి? లోబులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడమ్మా, మంచిగా తిను, దాయిబోక. దేవుడు నీకు మంచి వస్త్రం ఇచ్చాడు కదా, బీరువాలో దాయిబోక, కట్టేయి. చచ్చిపోతే కట్టడే, ఎవడ కడతాడు మళ్ళా? కట్టేసుకో, దాచుకోక. నీ డబ్బు ఉందనుకో, దేవుడు ఇచ్చాడు, అనుభవించు. నువ్వు అనుభవించకపోతే ఎవరు అనుభవిస్తారు? లోపం చూపించబాక. నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, దేవుడు నీకు ఇచ్చింది శ్రేష్టమైన ఆహారం తీసుకో, శ్రేష్టమైన వస్త్రం కట్టుకో, శ్రేష్టమైన స్థలంలో నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ 3 జీవితం నీకు దేవుడిచ్చింది. ప్రభువా, నాకు శ్రేష్టమైన స్థలం ఇచ్చావు, నీకు వందనాలు. నాకు శ్రేష్టమైన వస్త్రం ఇచ్చావు, నీకు వందనాలు. శ్రేష్టమైన ఆహారం నాకు ఇచ్చావు, నీకు వందనాలు. అంతేగాని ఆ రోజు బతకించి వండకుండా మా పక్కింటి పిన్ని దగ్గరికి వెళ్ళి పప్పు తెచ్చుకుంటాను, ఎదిరింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి చికెన్ తెచ్చుకుంటాను, కిందకి వెళ్ళి ఇంకొక ఆవిడ దగ్గర సారు తెచ్చుకుంటాను, వాళ్ళ ఆవిడ దగ్గర మా అక్క దగ్గరికి వెళ్ళి నేను ఏదో పచ్చడి తెచ్చుకుంటానని చెప్పి ఆ రోజు అంతా నువ్వు గడిపావనుకో, నీ బతుకంతా దరిద్రం అయిపోద్ది. అది నిబ్బరమైన బుద్ధి కాదు, అది అసలే స్థిరమైన బుద్ధి కాదు. యు నీడ్ టు మేక్ ఎ జెంటిల్నెస్, ఒక పరిపక్వతతో కూడిన మనస్సు, బుద్ధిని కావాలి. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. ఇది నాది అన్న బాధ్యత నీకు ఉండాలి. ఇది నా ఇల్లు అన్న బాధ్యత నీకు ఉండాలి. ఇది నా సొంతం అన్న బాధ్యత నీకు ఉండాలి. నా విశ్వాసం, నా సంఘం, నా కుటుంబం అని ప్రతి విషయంలో కూడా నీ వస్తువు ఎడల నువ్వు బాధ్యత కలిగి ఉంచినప్పుడు దాన్ని శుభ్రపరచుకుంటావు, కాపాడుకుంటావు, సంరక్షించుకుంటావు. నీ పిల్లల ఎడల నువ్వు బాధ్యత కలిగి ఉంటావు, నీ భర్త ఎడల బాధ్యత కలిగి ఉంటావు, నీ భార్య ఎడల బాధ్యత కలిగి ఉంటావు. నాది అన్న బాధ్యత నీలో ఉన్నప్పుడు నీకు నిబ్బర బుద్ధిని దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి? అందరి మీద ఆధారపడేది నిబ్బరబుద్ధి కాదు. అర్థమైందా? ఎవరి మీద ఆధారపడాలి? ఇంకొక మాట చెప్పనా, నువ్వు కానీ ఏదైనా చేయగలిగితే అద్భుత కార్యాలు నువ్వు చేయగలుగుతావు. ఎవరు చేయలేనిది నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే ఆ సామర్థ్యం నీకు తెలియకుండా దేవుడు నీలో పెట్టాడు. నేను చేయలేను అంటే నువ్వేది చేయలేవు, వెళ్ళలేను అంటే ఏది చేయలేవు. నువ్వు చేయగలిగితే నువ్వు చేయగలుగుతావు. ఈరోజు మనుషులు ఏమైపోయారంటే ఆల్వేస్ దే బికేమ్ ఎ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరుల మీద ఆధారపడిపోయారు. ఎవరి మీద ఆధారపడ్డారు? ఇతరుల మీద ఆధారపడిపోయారు. అమ్మా మంచినీళ్ళు పట్టురా, అమ్మ అన్నం పెట్టు, అమ్మ నా బట్టలు ఉతుకు, అమ్మ నా బుక్స్ వేయి, అమ్మ నా కంచం ఏది, అమ్మ నా తలదువ్వు, అమ్మ నా పిన్నేది, అమ్మ అమ్మ అమ్మ. ఈ అమ్మ కాస్త అన్నీ చేసేసి పెద్ద అయ్యాక పెళ్లి చేశాక బొమ్మ అయిపోతుంది. ఫోన్ చేస్తుంది, అమ్మ సారీ అలా పెట్టాలమ్మా అత్త చెబుతుంది. సిగ్గులేదు నీకు? ఎవరు చేయాలి నీకు? విశ్వాసులుగా మనం గమనించాలి. నిబ్బరమైన బుద్ధి. దావీదు ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? సుబుద్ధి. వెళ్ళిన చోట చెప్పండి, వెళ్ళిన చోటల్లా పని. వాక్యం చూడండి, వెళ్ళిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ పని? సౌలు అప్పచెప్పిన పని అంతా, తానుకు అప్పగించబడిన పని అంతా కూడా చేశాడు. అక్కడ వాక్యం రాయబడి ఉంది, సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు ఏమైపోయాడు? అందరూ చెప్పండి, ఏమైపోయాడు? నువ్వు నాకు అనుకూలంగా ఉండాలి. ఆమె చెప్పండి, అందరూ కూడా అందరూ చెప్పండి. ఎవరు అనుకూలంగా ఉండాలి? అందరూ నాకు అనుకూలంగా ఉండాలి. నేను అందరికీ అనుకూలంగా. నువ్వు కనబడినప్పుడల్లా 2 చేతులు పైకెత్తి, అమ్మా ఏం చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. అంతేగాని అమ్మ మెర్సీ ప్రైజ్ ది లార్డ్ నీకేమో కాదు, అనుకూలత రాదు. అర్థమైందా?
హలో, వింటున్నారా నేనేం చెప్తున్నాను? అక్క సత్యవత అక్క, ప్రైజ్ ది లార్డ్. మణిగారు చూసారా, సత్యవత గారికి పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ చెప్పారు, నాకేమో ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. మనుషులందరూ కూడా నేను చేసే ఈ బుద్ధిని బట్టి మంచి చెప్పుకుంటారా? ఏం చెప్పుకుంటారు? చూసారా, ఆశీర్వాదం తీసుకొస్తుందా? నిబ్బరమైన బుద్ధి. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, టైం అయింది. దావీదు యొక్క అభిషేకం, దావీదు దేవుణ్ణి ఆరాధించే విధానమే ఒక అద్భుతమైన స్వభావాన్ని తీసుకొని వస్తుంది. నువ్వు ఆరాధించడం ప్రారంభించు, స్తుతించడం ప్రారంభించు, ప్రార్థన చేయడం ప్రారంభించు, వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించు. నీకు తెలియకుండానే దేవుడు ఒక స్వభావాన్ని తయారు చేస్తాడు. వాక్యము చదివిన వారి ద్వారా, ప్రార్థించే వారి వలన, ఆరాధించే వారి వలన మనుషులకు తెలియకుండా దేవుడు ఒక రూపాన్ని దిద్దుతాడు. ఆ రూపమే నిన్ను మరొక రూపంలోనికి పోత వేస్తుంది. నిన్ను చూచిన వారందరూ కూడా సుబుద్ధిని, స్థిరమైన బుద్ధిని, నిబ్బరమైన బుద్ధిని చూచి నీకు ఆటంకముగా ఉన్న పనులన్నీ కూడా దేవుడు వారి ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నా దేవుడు నా పని జరిగించాలి, నేను ఆ సుబుద్ధిని, నిబ్బరమైన బుద్ధిని, స్థిరమైన బుద్ధిని నేను కలిగి ఉంటాను ప్రభువా, స్థిరంగా నేను ఉంటానయ్యా. I want to make myself stability in everything. స్థిరమైన బుద్ధి ఏంటో తెలుసా? ఇందులో కాదు. ఏమండి, అన్నిటిలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి క్రియలలో, యాక్టివిటీస్లో నువ్వు స్థిరమైన బుద్ధికి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక విషయంలోనూ తప్పిపోయి మరొక విషయం చేస్తే కాదు, ఒక విషయంలో తప్పిపోయి మరొక విషయం చేస్తే కాదు. దేవుడు నీవు చేసుకోగలిగిన ప్రతి పనిలో కూడా దేవుడు నీకు ఆలోచన ధరింపజేస్తాడు, ఒక జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియులారా, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా 8 రకాలైన బుద్ధులు ఉన్నాయి. ఈ బుద్ధులన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఈ బుద్ధులన్నీ కలిగి ఉండాలంటే మొదట ఈ 2 ప్రారంభమైన బుద్ధులు మనకు కలిగి ఉండాలి. కోతి బుద్ధులు ఉన్నాయి చాలామందికి, పిచ్చి బుద్ధులు ఉన్నాయి కొంతమందికి, నానా రకములైన చేష్టలైన బుద్ధులు ఉన్నాయి మనకు. ఈ బుద్ధులన్నీ ప్రభువా, ఈ బుద్ధి పోవాలయ్యా, చేదరించుకునే బుద్ధి పోవాలయ్యా, అసహించుకునే బుద్ధి నాకు ఉండకూడదయ్యా, మనుషుల్ని ప్రేమించే బుద్ధి నాకు కావాలయ్యా, క్షమించే బుద్ధి నాకు కావాలయ్యా, వారిని అర్థం చేసుకునే బుద్ధి నాకు కావాలయ్యా, ఎందుకు ఈ మాట చెబుతున్నారో గ్రహించగలిగిన బుద్ధి నాకు కావాలయ్యా. హలో, ఏ బుద్ధి కావాలమ్మా? మనకే బుద్ధి ఉంది? పిచ్చి బుద్ధులు ఉన్నాయి. ఏం బుద్ధులు? పిచ్చి బుద్ధులు. అందరూ నన్నే చూడండి, అందరూ నా మాటే వినండి. ఏమండి, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఈరోజు మనము నలుగురిని ఆస్వాదించే బుద్ధి మనకు కావాలి. ఇకపోతే ఆఖరిగా నమ్మకమైన బుద్ధి. చెప్పండి అందరూ కూడా, కొంచెం గట్టిగా చెప్పండి. లూకా సువార్త 12:42. నమ్మకమైన బుద్ధి అంటే బాధ్యతతో కూడినది. నమ్మకమైన బుద్ధి. లూకా సువార్త 12:42. ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? అవును, ఏమండి, ఈ గృహానికి కొంతమంది నమ్మకమైన గృహ నిర్వాహకులు కావాలి. ఏ గృహానికి? దేవుని ఇల్లుకి. మన గృహాలకు నమ్మకమైన గృహాలుగా, దేవుని గృహానికి నమ్మకమైన వారు. ఆమేన్. కొంతమంది అనుకుంటారు, మాకు ఏ బాధ్యత అప్పగించలేదు కదా, మాకేం పని, అప్పగించిన వాళ్ళే చేసుకోవాలి కదా. అమ్మ, ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుని ఇంటిలో దేవుని పనిని ఎవరో అప్పగించ అవసరం లేదు. నీ సమర్పణే దేవుని గృహములో ఒక గొప్ప పని అప్పగిస్తుంది.
ఎంతమందికి అర్థమైంది? దేవుని గృహంలో ఎవ్వరు పని అప్పగించవసరం లేదు. మాకు పాస్టర్ గారు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. నో, నీ సమర్పణ నేను మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నీ సమర్పణ నీకు ఒక గొప్ప బాధ్యత అప్పగిస్తుంది. సమర్పణ కలిగి నువ్వు జీవించగలిగితే గొప్ప బాధ్యత నీకు అప్పగిస్తుంది. నమ్మకమైన బుద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు అందాక బ్రదర్ రామోస్ గారు సాక్ష్యంలో మరి దేవుడు మాకు చేసిన మేలును బట్టి మా గృహంలో మరి కృతజ్ఞత కూడిక మేము పెట్టుకుంటాం అని తెలియచేశారు. రేపు గృహ కూడిక మన ఎబినేజర్ గారు గృహంలో వారు తెలియచేశారు. అలాగే ఎల్లుండి గృహప్రవేశం మన ప్రకాష్ గారు నాగమణి గృహంలో ఉంటుందని తెలియచేశారు. జాగ్రత్త వినండి. ఈ గృహంలో ఆ పనులు చేయడానికి ఎవరెక్కడ ముందు? సేవకుడు. సేవకుడిని అంటిపెట్టుకొని ఎవరున్నారు? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి కదా. ఇప్పుడు మాకు సంఘం వద్దు, మీరు సేవకుడే రండి అంటే పని అవుతుందా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. అవుతుందా? అవదు. నీ ముఖంలో 2 కళ్ళు ఉన్నాయి, ఏ కళ్ళు ముఖ్యమని అంటే ఏ కళ్ళు అని చెప్తావు? హలో, ఏ కన్ను అని చెప్తావు? సేవకుడు ఒక కన్ను అయితే సంఘము కూడా మరొక కన్ను. ముఖములో ఈ 2 కన్నులు ముఖ్యమే. ఒక కన్ను నాకొద్దు అంటే వేరే కన్ను అందంగా కనబడుతుందా? కనబడుతుంది. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నీ సేవకుడు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. నీ సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నావో నీ సేవకుడిని అలాగే ప్రేమించాలి. రేపొద్దున్న శుభకార్యమైన ఏ కార్యమైనా సేవకుడు నీ ఇంట నిలబడాలి, నీ ముందు నిలబడాలి అంటే, సంఘము నిలబడాలి అంటే సమానంగా దేవునితో పాటు సంఘాన్ని ప్రేమిస్తేనే నీ ముందు సంఘం నిలబడుతుంది. అలాగా కాని చోట నువ్వు సంఘాన్ని ప్రేమించకపోతే సేవకుడు నిన్ను ప్రేమించడు. సేవకుడిని ప్రేమించి సంఘాన్ని ప్రేమించకపోతే, సంఘాన్ని ప్రేమించి సేవకుడిని ప్రేమించకపోతే నీ ముందు సేవకుడు కానీ సంఘము కానీ నిలబడదు. అర్థమైందా? అర్థమైన వారి చేతులు ఎత్తండి. పరిగెత్తుకొని వచ్చేయండి అని చెప్తే కాదు. సంఘము, సేవకుడు, సేవకుడు, సంఘం, ఈ 2 కూడా క్రీస్తు యొక్క శరీరములో అవయవాలు. అవసరం. నమ్మకము, ఒకరికి నమ్మకంగా మరొకరికి అపనమ్మకంగా కాదండి. నమ్మకమైన బుద్ధి కలిగిన వాడై, ఎలాంటి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి? ఏమండి? నమ్మకమైన బుద్ధి కలిగిన వారు. చెప్పండి అందరూ కూడా మాట, అందరూ కూడా గట్టిగా చెప్పండి. నేను నిన్ను నమ్మాలి, నువ్వు నన్ను నమ్మాలి. ఓకే, ఒకరి ఎడల ఒకరి నమ్మకం ప్రభువుని బట్టి. ఏమండి? ఒకప్పుడు మనం ప్రభువుని నమ్మలేనప్పుడు నువ్వు ఎవరివో నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఐఎమ్ ట్రస్టింగ్ యూ. నేను నమ్ముతున్నాను. నమ్మి ఈ నమ్మకము దేవుని సన్నిధిలో మనం కొనసాగించాలి. మనం ఎన్ని బుద్ధులు మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు? దావీదు దగ్గరికి వద్దాం. దావీదు ఏ బుద్ధి కలిగాడు? ఈ సుబుద్ధిలో మొదటిగా స్థిర బుద్ధి, నిబ్బరమైన బుద్ధి, తర్వాత దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నమ్మకమైన బుద్ధి దావీదుని హెచ్చించింది. నమ్మకమైన బుద్ధి. ఏమండి? ఈ వస్తువు ఇక్కడ పెట్టాం, ఈ వస్తువు ఇక్కడే ఉండాలి, ఆ వస్తువు అక్కడే ఉండాలి. దట్స్ ఆల్. నమ్మకమైన బుద్ధి. ఈరోజు గృహాలలో నమ్మకమైన వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పిల్లలు నమ్మకంగా ఉండాలని కోరుతున్నాడు. నీ ఇంట్లో విలువైన వస్తువులను పెట్టినప్పుడు
నా ఇంట్లో వారందరూ కూడా నమ్మకస్తులే అన్న నమ్మకం నీకు కలగాలి. మనమందరం కూడా దేవునికి నమ్మకంగా, ప్రభువా నమ్మకంగా నిన్ను ప్రేమిస్తాను, నమ్మకంగా నీ సన్నిధికి వస్తాను, నమ్మకంగా నిన్ను ఆరాధిస్తాను, నమ్మకంగా నిన్ను సేవిస్తాను, నమ్మకంగా నా రాబడిలో నీకు 10వ భాగం, నమ్మకంగా నా రాబడిలో నేను వర్ధిల్లుచున్న కొలది, నమ్మకంగా నీకు మొక్కుబడులు, నమ్మకంగా నీ కృతజ్ఞత వందనాలు, నమ్మకంగా నేను సహవాసంలో, నమ్మకంగా ఒకరి గృహానికి కృతజ్ఞత కూడికి రమ్మంటే నమ్మకంగా నేను పోతానయ్యా. వెన్ యూ షో యువర్ సెల్ఫ్, నిన్ను నీవు నమ్మకమైన బుద్ధి కలిగి నువ్వు చేసినప్పుడు నా దేవుడు నీకు నమ్మకంగా తన కార్యాలు చేస్తాడు. ఆమేన్. నమ్మకమైన వానికి, వాక్యం ఏం చెప్తుంది? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు దేవుడిచ్చేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఎవరికి? నమ్మకమైన బుద్ధి కలిగిన వారికి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్దామా? రేపొద్దున నేను ఏదైనా ఊరు వెళ్ళినా, ఏదైనా దేశం వెళ్ళినా, ఏమండి సంఘం మీకు అప్పగించి వెళ్ళినప్పుడు నాకేం కలిగి ఉండాలి? నా వారు ఉన్నారు, ఏం పర్వాలేదు. నమ్మకమైన బుద్ధి దేవుడు కావాల్సింది. ఇంకో మాట చెప్తాను, నేను ముగిస్తాను. నమ్మకమైన ఈ బుద్ధిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన కాలములో హెచ్చిస్తాడు. యేసేపు నమ్మకంగా ఉన్నాడు, హెచ్చించబడ్డాడు. దావీదు నమ్మకంగా ఉన్నాడు, హెచ్చించబడ్డాడు. దానియేలు నమ్మకంగా ఉన్నాడు, హెచ్చించబడ్డాడు. ఎందుకంటే మంచి బుద్ధులన్నిట్లో మొదట ప్రారంభంలో దావీదు ఒక ప్రారంభం అయితే మనకు బుద్ధిలో, ఎండింగ్లో దానియేలు కూడా ఒక అద్భుతమైన మాదిరిగా కనపరచబడతా ఉన్నాడు. దేవుని చిత్తమైతే వచ్చేవారు నేను కంటిన్యూ చేస్తాను. ఏ బుద్ధి చెప్పాలి అందరూ? ఏ బుద్ధి? వంకర బుద్ధి లయమగునుగాక. బుద్ధి గల కన్యకలు, ఈ బుద్ధి లేని కన్యకలు అన్నమాట ఎందుకు వచ్చింది తెలుసా? వారి దివిటీల్లో ఏం పరచుకోలేదు? నూనెను సిద్ధపరచుకోలేదు. సోమరులు, బద్ధకస్తులు. ఏమండి బైబిల్ తేడానికి కూడా బద్ధకమే. ఈరోజు చర్చికి వచ్చినప్పుడు కొంతమంది బైబిల్ పెట్టుకొని వెళ్ళరు, బైబిలే ఉండదు. కొంతమంది బైబిల్ తెరవరు, కొంతమంది బైబిల్ చదవరు, వాక్యం చదవరు. ఏమండి సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్లో నేను బైబిల్ చూసుకుంటాను అంటే, ఇప్పుడు బైబిల్ పవిత్రమైందా, సెల్ ఫోన్ పవిత్రమైందా? మరి సెల్ ఫోన్లో ఎందుకు చూడాలి? హలో, ఏ బుద్ధి? ప్రభుని అడుగుదాం. ప్రభువా నాకేం కావాలి? నా వయసు పెరుగుతూ ఉంది, నీ రాకడ వస్తూ ఉంది. నా వయసు పెరుగుతూ ఉంది, నీ రాకడ వస్తూ ఉంది. నా వయసు పెరుగుతూ ఉంది. కొంతమంది వయసు దాచుకుంటారు చాలామంది. మేకప్ల మీద మేకప్లు, 60లో 20లా కనబడదామని మేకప్ల మీద మేకప్లు తెగ చేసేసుకుంటున్నాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆత్మీయ అందంతో నువ్వు రావాలి, అలంకరణతో రావాలి, ఆత్మీయ అలంకరణతో రావాలి. నీ చేతిలో బైబిల్ ఉండాలి. ఏమా దేవునికి ఇవ్వడానికి కృతజ్ఞత అర్పణలు ఉండాలి, నీ చేతిలో ఉండాలి. పైకి మాత్రం వస్త్రాలు అలా కనబడాలి. టింగరంగలు కాదు, గల్గల్ల సౌండ్ కాదు, ఏంజెల్ లాగా దేవదూతల వాళ్ళే రావాలి. దేవుడు నిన్ను చూడాలి, దేవుడు నిన్ను దీవించాలి. ఇంకో మాట చెప్పినా, నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నావు అది కూడా నీకు దీవెనే. ఏ మనసుతో వస్తున్నావు అది కూడా నీకు దీవెనే. ఏ బుద్ధి కావాలి? ఏ బుద్ధి కావాలి? దావీదుకి ఏ బుద్ధితో పనిచేసాడమ్మా? ఈ సుబుద్ధిలో ఎన్ని నేర్చుకున్నాం మనం? స్థిరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి, నమ్మకమైన బుద్ధి. ప్రభువా ఎంతకాలమయ్యా నాకు ఈ బుద్ధి కావాలయ్యా. ఈరోజు మన బుద్ధులన్నీ మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. వెనకతల వాళ్ళ గురించి, ముందోళ్ళ గురించి, పక్క వాళ్ళ గురించి, పక్క వాళ్ళకి చెప్పే బుద్ధి పోవాలి ప్రభువా. సాడీలు బుద్ధి పోవాలి ప్రభువా. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళే మంచోళ్ళు, వాళ్ళ వల్ల అవుద్ది, వీళ్ళ వల్ల అవుద్ది అనే చెప్పే బుద్ధి దూరమగునుగాక. ప్రభువా నా జీవిత కాలం అంతా నీవే నాకు మంచివాడువయ్యా. నా బుద్ధి మంచిది కాదు, నువ్వు నా మంచి బుద్ధి చేసావు, నీకు వందనాలు. కనుక నీ మనసు కలిగి అందరినీ కూడా నువ్వు ప్రేమించినట్లుగా నేను ప్రేమించే బుద్ధి నాకు కావాలి ప్రభువా. ఆమేన్. ఎవరి బుద్ధి? ఎవరి బుద్ధి? సుబుద్ధి. నువ్వు ఏ విధంగా వచ్చినప్పుడు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఆమేన్. ఈ వాక్యం అంతా నా వెనకాతల ఆవిడికే వచ్చేస్తుంది, నాకు కాదు వాక్యం, ఆవిడికే. ఇది కూడా వంకర బుద్ధినమ్మో. హలో, ఏ బుద్ధి? దేవునికి కావాల్సింది నరపుత్రుడా. ఎలా నిలబడాలి నువ్వు?
తిన్నగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. దేవుడు అంటున్నాడు, నువ్వు తిన్నగా మాట్లాడి నేను మాట్లాడతాను అన్నాడు. అర్థమైందా? మన బుద్ధులన్నీ అలాంటి బుద్ధులే. నా వాక్యం వినేస్తామా ఇంక అంతే, అయిపోయినట్టే. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. దావీదు యొక్క అభిషేకం మన మీదకి వచ్చునుగాక. ఆయన జయం పొందిన ప్రతి పనిలో మనకు జయము కలుగునుగాక. ఈ సుబుద్ధిని మనం కలిగి ఉండటానికి వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా అవసరం. నమ్మకమైన బుద్ధి. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.